హలో అండి. ఆన్లైన్‌లో కుర్తీ సెట్ తీసుకుంటూ ఉంటాం కదా! కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అవి చూడడానికి బాగానే ఉండొచ్చు. కానీ స్టిచ్చింగ్ సరిగా లేదనో, కలర్ బ్రైట్‌గా ఉండటం వల్ల కావచ్చు, ఇలా పక్కన పెట్టిన కుర్తీ సెట్‌తో ఈరోజు నేను మీకు ఒక యూస్‌ఫుల్ వీడియో చూపించబోతున్నాను. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న యెల్లో కలర్ కుర్తీ సెట్ చూసారు కదా! దుప్పట గ్రీన్ కలర్ దుప్పట. ఇది నేను 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది ఈ కుర్తీ సెట్ తీసుకొని. క్వాలిటీ బాగాలేదా అంటే క్వాలిటీ బాగానే వచ్చింది, అలాగే డ్రెస్ కూడా నచ్చింది. కానీ ఇలాంటి బ్రైట్ కలర్స్, ఎల్లో కలర్ ప్యాంటు చున్నీ కూడా ఎల్లో కలర్ రావటం వల్ల బాగా బ్రైట్గా కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఫంక్షన్లో అయితే ఓకే, అస్తమానం వేసుకోలేం కదా ఇలాంటివి డైలీ వేర్కి. అందుకని పక్కన పెట్టేసి అలా ఉంచడం నాకు నచ్చలేదు. నేను దీన్ని యూజ్ చేద్దామని చెప్పి ఫ్రాక్ కుడదామని నేను ట్రై చేశాను. అయితే నేను ఈ ఫ్రాక్కి కుర్తీని యూజ్ చేయలేదు, కుర్తీని పక్కన పెట్టేశాను. దుప్పట్టా ఇంకా ప్యాంటు ఇవి రెండింటిని యూజ్ చేసి నేను ఈ డ్రెస్ డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్ని డిజైన్ చేశాను. అయితే ఈ ఫ్రాక్ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుందని. కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఎలా చేశాను అనే ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. బాటమ్ పార్ట్ లాంగ్ అయితే 32 ఇంచెస్ తీసుకున్నాను. 2 పీసెస్ అలాగే రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నాకు టూ పీసెస్ యాడ్ చేయాల్సి వచ్చింది, 2 సైడ్స్ కూడా. అదేవిధంగా లైనింగ్ని కూడా సేమ్ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. దీనికి నేను యూజ్ చేసిన లైనింగ్ అయితే బయట నుంచి తీసుకోలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే ఈ డ్రెస్ పూర్తయ్యేంత వరకు నా దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి కుట్టాను. కుర్తీ సెట్లో వచ్చిన బార్డర్ కానీ లేస్ని కానీ యూజ్ చేసి ఈ డ్రెస్ని డిజైన్ చేశాను. బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నేను దీనికి ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకున్నాను. నెక్ అయితే వీ షేప్ తీసుకున్నాను. నేను తీసుకున్న వీ షేప్ నెక్ను బకరం పీస్పై కట్ చేసుకొని మెయిన్ పార్ట్కు అటాచ్ చేసుకున్నాను. ప్యాంట్ క్లాత్కు కింద వచ్చిన ఈ బార్డర్ తీసుకొని నెక్కి ఇలా స్టిచ్ చేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకున్నాను. రౌండ్ షేప్లో కట్ చేసుకున్నప్పుడు బాటమ్ పార్ట్కి 2 పీసెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పా కదా, ఆ పీసెస్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే లైనింగ్కి కూడా 1 సైడ్ యాడ్ చేసుకోవాలని చెప్పా కదా, అది కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. హ్యాండ్స్ నేను అంబ్రెలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రాక్కి. ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండింటిని జాయింట్ చేసుకోవడానికి మిడిల్లో వాటికి టక్స్ పెట్టుకొని ఒకే దగ్గరకు వచ్చే విధంగా ప్లేస్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను. అదేవిధంగా సైడ్ స్టిచ్చెస్ కూడా వేసుకొని దుపట్టాలో వచ్చిన ఈ సిల్వర్ కలర్ లేస్ని బ్యాక్ నెక్కి డిజైన్ చేశాను. అలాగే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఈ క్లాత్తో హ్యాంగింగ్స్ని కూడా తయారు చేసి ఫ్రాక్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్ ఇంకాస్త అందంగా కనిపించడానికి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ని డిజైన్ చేసి ఫ్రాక్కి పిన్ చేశాను. మొత్తానికి మా పాప కోసం నేను డిజైన్ చేయాలనుకున్న ఈ ఫ్రాక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? మరొక యూస్ఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనండి, బాయ్.